మాచర్ల చౌడేశ్వరి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పెద్ద మొత్తంలో పోలీసులే విలన్గా మారిపోయారు. చౌడేశ్వరిని తను ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకుంది. అయితే తను కనిపించట్లేదని చెప్పి పోలీసులకి అటు తండ్రి ఫిర్యాదు చేశారట. తండ్రి ఫిర్యాదు కోసం పోలీసులు అటు గవర్నమెంట్ అఫీషియల్స్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన తీరును కాస్త పక్కన పెట్టి అక్కడ ఒక సిఐ అన్అఫీషియల్గా ఇల్లీగల్గా వారిద్దరిని పట్టుకొని అటు కూతుర్ని తండ్రికి అప్పగించాడంట. అయితే నాగరాజును ప్రేమించిన చౌడేశ్వరి నాగరాజుకి ఏమాత్రం ఆస్తి లేకపోవడంతో ఇటు కూతురు తనకు కాదని చెప్పి తన మాట వినకుండా వేరే ఒక పెళ్లి చేసుకుని చెప్పారు. పరువు హత్య అన్నట్టుగా మనం చెప్తున్నాం చేశారా. సో పరువు పోతుందనేటువంటి భావంలో ఆ సిఐకి చెప్తే సిఐ కొంత అటు అన్అఫీషియల్గా చేశాడు. ఎంక్వైరీ అంటే ఎలా ఉంటుంది, సిఐకి కొంత మొత్తంలో నగదు సమకూర్చడంతో సిఐ అన్అఫీషియల్గా అమ్మాయిని పట్టుకొని తండ్రికి అప్పగించాడట. తండ్రి ఆ కుమార్తెని మెడ చుట్టూ ఒక కొత్త చీర కట్టి వేలాడదీసి అతనిని హతమార్చి దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో పోలీసులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయిస్తే పోస్ట్ మార్టంలో బలవన్మరణం తాలూకా ఎటువంటి ఆనవాళ్ళు లేవు. ఇది ముమ్మాటికి ఒక హత్య అన్నట్టుగా పోలీసులు చెప్పారు. సో అటు తండ్రిని చంద్రశ్రీని విచారిస్తే చంద్రశ్రీనే దీని వెనుక అసలు సూత్రధారి పాత్రధారి. దాంతోపాటుగా అటు అమ్మాయి బావ వరుస అవుతున్న కొంత వ్యక్తులు కూడా సహకరించారనే రకంగా బయటపడింది. చంద్రశ్రీని అరెస్ట్ చేశారు. సో ఇంకా కొంత లోతుగా పరిశీలిస్తే ఆ అమ్మాయి నిజంగానే పెళ్లి చేసుకుంది. నరసరావుపేటకు సంబంధించిన నాగరాజుని పెళ్లి చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఆ అమ్మాయిని పట్టుకొచ్చిన పోలీసులు ఆ అమ్మాయి మేజర్ తండ్రికి ఎలా అప్పగిస్తారు? వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకి ప్రాణహాని ఉందనంటే వాళ్ళకి కొంత రక్షణ ఇవ్వాల్సింది పోయి తండ్రికి ఎలా అప్పగిస్తారనే కోణంలో అసలు విచారణ చేపడితే సిఐ దీని వెనుక అసలు పాత్రధారి అని తెలిసింది. ఆ అమ్మాయిని ఇల్లీగల్గా అంటే ఎవరికి తెలియకుండా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా అమ్మాయిని పట్టుకొచ్చి తండ్రికి అప్పగించారట. మేజర్ అని చెప్పినా కూడా చౌడేశ్వరిని తల్లిదండ్రులకి ఆ బలవంతంగా సిఐ అప్పగించాడంట. సో ఇక్కడ ఆ చౌడేశ్వరి మరణానికి కేవలం తండ్రి చంద్రశ్రీను బావలైనటువంటి ఇద్దరు వ్యక్తులే కాదు, ఇప్పుడు సిఐ కూడా ప్రధాన నిందితుడే. దీంట్లో సిఐఏ తన రూల్స్ అతిక్రమించి డబ్బు కాశపడి ఆ అమ్మాయి ప్రాణాలు తీసే విధంగా తండ్రికి అప్పగించాడు. సో మొదటి ముద్దాయి సిఐ అన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో ఏపీ పోలీసుల పైన ఇప్పుడు ఈ రకంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సో సిఐఏ ఏకంగా మనం కూడా మాట్లాడుకున్నాం. సో గతంలో మీరు ఈ విషయం పైన రిపోర్ట్ చేస్తున్న టైంలో పోలీసులు ఎందుకు ఆ అమ్మాయిని అప్పగించారంటే క్వశ్చన్ మార్క్, ఎందుకు అప్పగించారో తెలియదు, బలవంతంగానే తండ్రి తీసుకువెళ్ళాడు అని చెప్పినట్టు చెప్తున్నారు. బలవంతంగా తీసుకెళ్ళినా ఆ అమ్మాయి మేజర్, పోలీసు సంరక్షణలో ఉండాల్సిందే, ఆ అమ్మాయికి ఉన్న రైట్స్ ఆ అమ్మాయి పోలీసులు కాపాడాల్సిందే. కానీ తండ్రికి అప్పగించారన్నప్పుడే అనుమానం వ్యక్తమైంది ఇక్కడ. సో అన్అఫీషియల్ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని తండ్రికి అప్పగించాల్సిన ప్రయత్నం ఎందుకు సిఐ చేయాల్సి వచ్చింది? ఎంత పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు ఆ అమ్మాయి ప్రాణాలు తీయడానికి సిఐ? మనోజ్, చౌడేశ్వరి నాగరాజు సంబంధించినటువంటి బరువు అంటే సంబంధించే చౌడేశ్వరి చనిపోవడం వెనుక తల్లిదండ్రుల పాత్రే ఇప్పటి వరకు ఉందనే విధంగా అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. ఇందులో పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అవటం అనేది ఒకసారిగా సంచలనంగా మారింది అనే విధంగా చెప్పచ్చు. చౌడేశ్వరి నాగరాజు పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు కూడా అంటే మాచర్లకు చెందినటువంటి వాళ్ళు నర్సరాబాద్ లో వాళ్ళకి తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా అక్కడ నర్సరాబాద్ లో ఇల్లు తీసుకుని ఉంటున్నారు. అక్కడ ఉంటున్నటువంటి సమయంలో పోలీసులకి ఈ తల్లిదండ్రులు, చౌడేశ్వరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుని అంటే వాళ్ళు కిడ్నాప్ కేసు అంటే మా అమ్మాయిని కిడ్నాప్ చేశారనే విధంగా కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణ చేపట్టేటటువంటి అధికారులు అఫీషియల్ గా చేయాల్సినటువంటి అంశాలని డబ్బుకి కకృతి పడి ఒక యువతి ప్రాణం పోయేటటువంటి పరిస్థితికి ఒక పోలీస్ అధికారి తెచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఎలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయంటానికి, అంటే పోలీసులు రక్షణ కల్పించాల్సిన వాళ్ళే భక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా పోలీసులు వారి తప్పుదాన్ని ఒప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేయరు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా కొంత ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తే కంపల్సరిగా ఇలాంటి పోలీసు అధికారుల్లో మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయేమో చూడాలి. అయితే ఈ అంశం ఒక యువతి యువకుడు వాళ్ళు మేజర్లు, వాళ్ళు నిర్ణయం వాళ్ళంటే వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇంట్లో చెప్పారు, ఇంట్లో చెప్తే ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇద్దరు కూడా వేరు సామాజిక వర్గాలు అంటే అది కూడా కాదు, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అయితే ఆర్థికంగా కొంత యువతి తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి దాంట్లో కనీసం పోలీసులన్నా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తే బాగుండేది.
కనీసం కౌన్సిలింగ్ ఇవ్వకపోవడంతోనే వాళ్ళు ఇంత ఘాతుకానికి ఒక కూతుర్ని చంపేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే అంత పెద్ద ప్లాన్ చేశారంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పొచ్చు. ఏదైనా కూడా ఈ సంఘటన ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులతో ఒక పోలీస్ అధికారి మాచల్ల టౌన్ లో పనిచేస్తున్నటువంటి ఈఎస్ఐ అధికారి వీళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకొని మీ పిల్లల్ని నేను తెచ్చేస్తాను, ఎక్కడున్నా కూడా పట్టించేటటువంటి బాధ్యత నాది, కానీ నాకు డబ్బు కావాలంటూ కూడా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంత మొత్తం కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వెతికారు, ఎక్కడుంది ఏంటి అనేది విచారణ చేపడితే నసరాబాద్ లో ఉందన్నారు. అక్కడికి వెళ్ళి బలవంతంగా వాళ్ళిద్దరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు క్లియర్ గా పోలీసులకి మేము పెళ్లి చేసుకున్నాము అనే విధంగా చెప్పినప్పటికీ కంపల్సరీగా ఒకవేళ కనుక పెళ్లి ఇప్పటి వరకు అసలు నాగరాజు ఇన్ఫర్మేషన్ లేదు. నాగరాజు ఎక్కడున్నాడు, నాగరాజు పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయిని హతమార్చినటువంటి ఆ తల్లిదండ్రులు నాగరాజు పై ఏదైనా స్కెచ్ వేశారా, నాగరాజు ఎక్కడైనా కంప్లైంట్ చేయడంగా నాగరాజు కనిపించకుండా పోయడం రకంగా ఏమైనా కనబడుతోందా, నాగరాజు డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా మనోజ్ ఇక్కడ ఆ యువతి అసలు ఎందుకు చనిపోయింది అంటే నిజంగా అర్థం లేకుండా పోయింది అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే తాను ప్రేమించినటువంటి ఒక వ్యక్తి కోసం తల్లిదండ్రులను ఎదిరించేటటువంటి ప్రయత్నంలో తాను ప్రాణాలను కోల్పోతే కనీసం ఆ యువకుడు ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము ప్రేమించామని చెబుతున్నటువంటి యువకుడు కనీసం బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. అనేక మంది మీడియా ప్రతినిధులు వాళ్ళని ఆ అబ్బాయిని కాంటాక్ట్ అయ్యేటటువంటి ప్రయత్నం మనం ఆర్టీవీ ద్వారా కూడా చేసాం. వాళ్ళు ఎక్కడా కూడా ఆ అబ్బాయి అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఇంటర్నల్ గా వాళ్ళు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత భయాందోళనకు గురైనా కూడా కనీసం తన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక యువతి కోసం ఏం జరిగింది అనేటటువంటిది మీడియా ముందుకు తేలైన పరిస్థితుల్లో నాగరాజు ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అబ్బాయిని హైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు చౌడేశ్వరి మరణానికి నిజంగా పోలీసుల విచారణలో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోకపోతే తాను చనిపోయిన దానికి అర్థం ఉండేటటువంటి పరిస్థితి కూడా ప్రజెంట్ ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కంపల్సరీగా ఆ అబ్బాయి కేసు పెట్టాలి, ఆ అబ్బాయి తిరగాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి, కానీ ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి ఆధారాల్లోనే వాళ్ళు ఈ హత్యను గుర్తించడం జరిగింది. లేకపోతే ఆత్మహత్యగా చేసేవాళ్ళు అయిపోయేటటువంటి పరిస్థితులు లేదు. ప్రస్తుతం ఇప్పుడు నాగరాజుకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు అతను హైడ్ అయ్యాడు, అతని పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అతన్ని హైడ్ చేస్తున్నారు, అతను సరే తల్లిదండ్రులు వద్దనుకొని అతను కూడా వచ్చేసాడు యువతి కోసం, కనీసం అమ్మాయి చనిపోయినటువంటి అంశాలకి అతను కూడా బయటికి రావాలి, కేసు పెట్టాలి, లేకపోతే మీడియా వాళ్ళ ముందుకు రావాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఇది ఎక్కడ అతను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. చౌడేశ్వరి మరణం వెనక అనేక మిస్టరీలు అయితే ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా యువకుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది. ఇంకోటి ఈ అధికారి ఎంత తీసుకున్నాడు పరిస్థితి ఏంటంటే సిఐఏ దీని వెనుక సూత్రధారిగా ఉన్నారు. అనఫీషియల్ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని దొరకబట్టి బలవంతంగా తను మేజర్ అని చెప్తున్నా కూడా తండ్రి చంద్రశ్రీనికి అప్పగించాడు సిఐ. సో సిఐ నిర్వాహకంపై ఎటువంటి అనుమానం వ్యక్తం అవుతోంది. ఏకంగా ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా మార్చే ప్రయత్నం చేశారనే రకంగా చర్చ జరుగుతుంది విత్ సపోర్ట్ ఆఫ్ సిఐ. సో సిఐపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, సిఐ ఎక్కడున్నారు, సిఐని అదుపులోకి తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికైతే ఆ రోజు అసలు ఈ సంఘటన అమ్మాయిని తెచ్చిన రోజు ఆ సిఐ సెలవు పెట్టి సెలవులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సెలవులో ఉండి తాను డ్యూటీలో లేకుండానే అనఫీషియల్ గా డ్యూటీ చేశారు. అతను అనఫీషియల్ గా డ్యూటీ చేసేటటువంటి పరిస్థితి పోలీసులకు కూడా ఉండదు. ఎందుకంటే కంపల్సరీగా ఏదన్నా కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, ఉన్నతాధికారుల ఆదేశాలతో చేయాలి, లేకపోతే తాను కేసుకు సంబంధించిన ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ లో రాయాలి. కానీ అనఫీషియల్ గా ఈ విచారణ చేపట్టడం, ఆ యువతని గుర్తించడం, ఆ తర్వాత అసలు సీఏకి సహకరించినటువంటి సిబ్బంది ఎవరు, ఎందుకంటే సెలవులో ఉన్నటువంటి సీఏ సెలవులో ఉంటే కంపల్సరీగా వేరే వాళ్ళకి ఇన్ఛార్జిగా ఉంటుంది, అతని యొక్క సలహాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి సిబ్బంది ఆ సీఏ సలహాలు తీసుకొని వాళ్ళు గుర్తించడం, అతనికి సహకరించడం, ఇదంతా కూడా పల్నాడు జిల్లా పోలీసుల్లో ఒక రకమైనటువంటి ప్రజల్లో భయాందోళన పోగొట్టేటటువంటి పరిస్థితి నుంచి భయాందోళన తెచ్చేటటువంటి పరిస్థితులకు పోలీసులు వ్యవహరిస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సీఏని అయితే ఇంకా ఎక్కడ విచారణ కానీ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజెంట్ అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. మరి ఆ పోలీసులు ఆ సీఏని అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఎప్పట్లాగే వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి తప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయో చూడాలి. ఎందుకంటే నర్సరాబాద్ లో డిఎస్పీ స్థాయిలో అనేక రకాలుగా జరిగితే కనీసం ఇప్పటి దానిపైన
ఒకళ్ళిద్దరి పైన తప్ప మిగిలిన వాళ్ళ పైన చర్యలు లేవు. మరి ఈ అంశాల్లో ఒక యువతి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరీగా సస్పెన్షన్ చేస్తారా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఐజీ ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది చూడాలి. ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఈ అంశంలో కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కంపల్సరీగా ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా మాచర్ల చౌడేశ్వరికి సంబంధించినటువంటి హత్య కేసులో అటు తండ్రి, ఇద్దరు బావలతో పాటుగా సిఐ కూడా ఇక్కడ నిందితుడిగా అర్థమవుతోంది. అన్అఫీషియల్గా ఆ రోజు లీవ్ పెట్టి ఆ తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ని పర్సనల్గా తీసుకొని అన్అఫీషియల్ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని అబ్బాయిని నాగరాజు అండ్ చౌడేశ్వరి ఇద్దరిని కూడా పట్టుకొని చౌడేశ్వరి ఎంత చెప్పినా వినిపించుకోకుండా, తను మేజర్ అని చెప్పినా పట్టించుకోకుండా బలవంతంగా తండ్రి చేతిలో పెట్టి తండ్రి ఇంటికి పంపించారు. అదే రోజున చౌడేశ్వరిని అటు తండ్రి చాలా దారుణంగా హతమార్చి దాన్ని బలవమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు విషయం బయటపడింది. ఇటు చంద్రసేన్తో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అటు ఇప్పుడు సిఐ నిర్వాకాన్ని కూడా బయటపెట్టారు పోలీసులు. దీంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశారట. కన్న కూతురే ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహమే కాదు, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, పక్క గ్రామమే. కానీ ఆస్తిపాస్తులు లేవంట అబ్బాయికి. ఆస్తిపాస్తులు లేకపోవడం మూలంగా తను ప్రేమించిన అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవనేటువంటి ఆలోచనతో ఇటు తండ్రి తన కూతుర్ని హతమార్చుకున్నాడు. కూతుర్ని హతమార్చి చీరతో ఒక ఇంటి దగ్గర గుమ్మానికి వేలాడదీసి బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ అందరినీ పట్టించింది. ఏకంగా పోలీస్ అధికారులు చూడండి, పాపిస్ డబ్బు కోసం ఏదో తండ్రి అలా చంద్రశ్రేణి డబ్బులు ఇచ్చారు నాకు అంశంతో లీవ్ పెట్టి మరి అన్అఫీషియల్గా ఎంక్వైరీ చేసి అటు చౌడేశ్వరి, నాగరాజు ఇద్దరిని పట్టుకొని తండ్రికి అప్పగించి ఈరోజు ఆ అమ్మాయి మరణానికి కారణమైంది కూడా ఓ సిఐఏ. పోలీస్ అధికారులు, పోలీసులు చట్టాన్ని కాపాడండి అని అంటే ఆ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని పూర్తిగా ఎవరి వైపు అయితే డబ్బు ఉంటుందో, ఎవరి వైపు అయితే ఆ డబ్బు నోట్లు కట్టలు కనబడతాయి, అటువైపే చట్టం ఉందన్నట్టుగా మారిపోతారనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. సో అనవసరంగా ఆ పాప ప్రాణాలు పోవడానికి, అమ్మాయి ప్రాణాలు పోవడానికి సిఐ కూడా భాగస్వామ్యంగా ఉన్నాడు. సో ఇటువంటి అధికారులు కూడా ఉన్నారా? బహుశా మీ చుట్టూ కూడా మీరు రెగ్యులర్ లైఫ్లో డబ్బు నోట్ ఎటువైపు ఉంటే అటువైపే ఉండేటువంటి కొంతమంది పోలీసులు ఉండే ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ అటువంటి పోలీసు ఎవరైనా చూసారా? సో ఆ పోలీస్ అధికారి ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ అని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.